జపాన్లో ప్రపంచంలో మరెక్కడా కనిపించని సౌకర్యాలు కనిపిస్తాయి. ఇంకెక్కడా కనిపించని సంస్కృతి కనిపిస్తుంది. ఉదాహరణకు ఇక్కడకు ఒంటరిగా వచ్చే విదేశీ పర్యాటకులకు డేటింగ్ కోసం అమ్మాయిలు దొరుకుతారు. వారిని బుక్ చేసుకున్న టూరిస్టులు వెంటే ఉండి ఓ గైడ్ లాగా తోడుంటారు. జపాన్ విశేషాలను ఇంగ్లీష్ లో వివరిస్తారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే అద్దెకు ఊబకాయాలు కూడా దొరుకుతారు. ఆడ మగ తేడా లేకుండా రెంట్ కోసం ఫ్యాట్ పీపుల్ రెడీగా ఉంటారు. మరి వీరి వల్ల ఉపయోగం ఏమిటనే ప్రశ్న రావచ్చు. మరేమీ లేదు. మనం వారిని వెంట పెట్టుకుని తిరగడం ద్వారా సన్నగా అందంగా కనిపించవచ్చు. పైగా గైడ్ లాగా కూడా ఉపయోగపడతారు. ఇలాంటి వారిని రెంట్కు తీసుకుంటే అందంగా కనిపించడం ఏమిటన్న అనుమానం కూడా రావచ్చు. అందులో రహస్యం ఏమిటంటే చిన్న గీత పక్కకు పెద్ద గీతలాగా వయసు మళ్ళిన హీరో డాన్స్ చేసేటప్పుడు అంతకన్నా పెద్ద వయసున్న డాన్సర్లను ఉపయోగిస్తారు కదా, అదే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. వారి భారీ కాయం మన పక్కన ఉంటే ఖచ్చితంగా మనం కాస్త అందంగాను సన్నగాను కనపడతామన్న ఫీలింగ్ ని జపాన్ ట్రావెల్ ఏజెన్సీలు క్యాష్ చేసుకుంటున్నాయి అన్నమాట. అంతెందుకు, కొన్ని గంటల సుఖనిద్ర పోవడానికి కూడా జపాన్ వీధుల్లో ప్రత్యేక ఏసీ కోచ్లు కిరాయికి దొరుకుతాయి. అవసరాల కోసం వ్యక్తులు అద్దెకు దొరుకుతారంటే అందులో వేరే అర్థాలేమీ ఉండవు. అసలే ఫ్రస్ట్రేషన్ కు నిలయంగా పేరు పొందిన జపాన్ లో ఇప్పుడు సంతానం తగ్గిపోయి జనాభా దారుణంగా పడిపోయింది. పైగా ప్రపంచంలో ఆత్మహత్యలకు జపాన్ కేంద్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. అలాంటి దేశంలో ఒకరి బాధలు మరొకరితో పంచుకోవడం అరుదుగా జరుగుతుంది. మన సమస్యల్ని విని ఓదార్చునివ్వడానికి, మనల్ని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పేందుకు కూడా అక్కడ మనుషులు దొరుకుతారు. జపాన్ లో అంతే. అయితే అదొక్కటే కాదు, కాసేపు బాయ్ ఫ్రెండ్ గా గర్ల్ ఫ్రెండ్ గా వ్యవహరించడానికి మనుషులు రెడీగా ఉంటారు. మనం ఎక్కడైనా పొరపాటున నోరు జారితే సారీ చెప్పే ధైర్యం లేని వారికి కూడా ఇక్కడ ఓ సౌకర్యం ఉంది. సదరు వ్యక్తికి సారీ చెప్పడానికి కూడా మనుషులు లభిస్తారు. వినడానికి వింతగా ఉన్నా ఇలా అనేక పనులకు జపాన్ లో అద్దెకు మనుషులు దొరుకుతారు. ఇలాంటి ప్రతి సర్వీసుల్లోనూ అందంగా ఆకర్షణీయంగా ఉండే వారికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. లావుగా ఉండే ఫ్యాటీ పీపుల్స్ కూడా అద్దెకు ఇచ్చేందుకు సంస్థలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఊబకాయలు ఆ సంస్థలో ఉద్యోగులుగా మారిపోయారు. ఇంతకీ లావుగా ఉండే వాళ్లను అద్దెకు తీసుకుని ఎవరైనా ఏం చేస్తారు? అదేగా మీ సందేహం. మొదటిసారి జపాన్ కు చెందిన దెబుకారి అనే సంస్థ యజమాని బ్లిస్ లావుగా ఉండే వారి కోసం క్యూ జిల్లా పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ ను ప్రారంభించాడు. బ్రాండ్ ప్రకటనల కోసం లావుగా ఉండే మోడల్స్ ను కోసం ఎంత వెతికినా ఎవరూ దొరకలేదట. దీంతో తనకు లావుగా ఉండే మోడల్స్ కావాలని ఓ ప్రకటన ఇచ్చాడు. దీంతో తన కస్టమర్లలోనే చాలా మంది మోడలింగ్ చేస్తామని ముందుకొచ్చారు. దీంతో 2017లో ఊబకాయులతో ప్రత్యేకంగా టాలెంట్ హంట్ పేరుతో కార్యక్రమం నిర్వహించాడు. టాలెంట్ ఉన్న వాళ్లకు తన వద్ద మోడల్స్ గా అవకాశం ఇచ్చాడు. అయితే కొన్నాళ్లకు అతడికో వినూత్న ఆలోచన వచ్చింది. ఊబకాయల్ని అద్దెకు ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. ఇలా ప్రారంభమైందే దెబుకారి సంస్థ. నిజానికి ఎవరైనా కాస్త లావుగా ఉంటే ఎంతో బాధపడిపోతుంటారు. అదే తనకంటే లావుగా ఉన్న వాళ్ళు పక్కన ఉంటే కాస్త సన్నంగా కనిపిస్తారు. అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టినట్టుగా. అదో సైకాలజీ ట్రిక్. అదే బలహీనతను దెబుకారి సంస్థ ఉపయోగిస్తుంది. ఎవరైనా కాస్త లావుగా ఉన్న వాళ్ళు ఏ పార్టీకో మీటింగ్ కో వెళ్ళినప్పుడు వారి వెంట తమకన్నా కాస్త పెద్దగా లావుగా ఉండే ఊబకాయలను తీసుకెళ్తారు. దాంతో వారి కారణంగా తాము కాస్త సన్నంగా కనిపిస్తారు. అప్పుడు లావుగా ఉన్నాననే ఆత్మన్యూనత పోయి ధైర్యం వస్తుందట. కేవలం ఈ ట్రిక్ తో దెబుకారి సంస్థకు విపరీతమైన లాభాలు వస్తున్నాయి. దెబుకారి సంస్థ సక్సెస్ తో పుట్టగొడుగుల్లో అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇలా అద్దెకు దొరికే వాళ్ళల్లో అవసరాన్ని బట్టి వయసు, లావుదనం కూడా లెక్కల్లోకి తీసుకుంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా తమకు అవసరమైన వాళ్ళను బుక్ చేసుకుంటున్నారు. అలాగే ఎవరైనా లావుగా ఉండే స్నేహితులు తమ సన్నిహితులకు దుస్తులు కొనాలంటే ఈ అద్దె ఊబకాయల్ని వెంట తీసుకెళ్లి షాపింగ్ చేయవచ్చు. శరీర బరువు తగ్గించే ఫిట్నెస్ సంస్థలు, డైట్ ప్లాన్ ఇచ్చే సంస్థలు వీరిని అద్దెకు తీసుకుని మోడల్స్ గా వాడుకుని ప్రకటనలు రూపొందించుకోవచ్చు. ఇలాంటి ఎన్నో అవసరాలను ఊహించిన బ్లిస్ దెబుకారి సంస్థను నెలకొల్పాడు. ఇలా అద్దెకు తీసుకుపోయిన వారు ఛార్జీలు కూడా బాగానే చెల్లిస్తారు. వీరి అద్దె గంటకు 2000 జపాన్ యెన్లుగా ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు 1315 రూపాయలుగా అనుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది ఇందులో ఉద్యోగులుగా మారగా కొన్ని రోజుల కిందట దెబుకారి సంస్థ మరో ప్రకటన విడుదల చేసింది. 100 కిలోలకు మించి బరువు ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు తమ సంస్థలో ఉద్యోగులుగా చేరవచ్చని వెల్లడించింది. అద్దె పూర్తిగా ఉద్యోగికే వెళ్తుంది. కేవలం సంప్రదింపుల ఫీజు కింద సదరు కంపెనీలు వ్యక్తుల నుంచి కొంత మొత్తం డబ్బును ఫీజు రూపంలో దెబుకారి సంస్థ తీసుకుంటుంది. ఇప్పటికే ఈ సంస్థ టోక్యో, ఒసాకా, ఐచి వంటి నగరాల్లో తమ సేవల్ని అందిస్తుంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇప్పటికిది మనకు కొత్త కాబట్టి అలాగే ఉంటుంది.
రాను రాను దీని ఉపయోగం మనకు కూడా తెలిసిపోతుంది. డెబుకారీ సంస్థ వద్దకు ఫ్యాటీ పీపుల్ ని అద్దెకి తీసుకుపోయే మరో అడుగు ముందుకేసి మరింత వినూత్నంగా వారిని వాడుకుంటున్నారు. తమ లవర్ తో తెగదెంపులు చేసుకోవడం కోసం కూడా వాడుకుంటున్నారు. లవర్ ను మెయింటైన్ చేయడం కన్నా డేటింగ్ కోసం ఇలాంటి వారిని ఉపయోగించుకోవడం బెస్ట్ అని కూడా కొందరు ఈ సంస్థకు వస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ విధానమే ప్రపంచాన్ని నడిపిస్తుంది. డెబుకారీ సంస్థ కూడా ఆన్లైన్ విధానంలోనే జపాన్లోని పలు నగరాలకు తమ సర్వీసులను అందిస్తుంది. అయితే ఈ సౌకర్యాన్ని మరో రకంగా ఉపయోగించకుండా చేరకుండా బ్లిస్ పలు జాగ్రత్తలు వహిస్తుంటాడు. లావుగా ఉండే కంపానియన్లను తమ వెంట తీసుకుపోయే కస్టమర్లు కూడా పలు రకాలుగా గ్యారెంటీలు సమర్పించాల్సి ఉంటుంది. వారిని అనుమానించడం, అవమానించడం, మరో రకంగా ఉపయోగించకుండా ఉండేలా చూడాల్సి ఉంటుంది. వారిని ఎక్కడా బాడీ షేమింగ్ లాంటివి చేయకుండా ఉండాలి. ఒకసారి అలాంటి ఫిర్యాదులు వస్తే అలాంటి కస్టమర్లను బ్లాక్ లిస్ట్ లో చేసేస్తారు. అయితే ఇలాంటి వింతలు మన దేశంలోనూ అనాదిగా కొనసాగుతున్నాయి. రాజస్థాన్ లో రుడారీలు గురించి అంతర్జాతీయంగా ప్రచారం జరిగింది. ఈ వర్గానికి చెందిన మహిళలు ఏడవడంలో ప్రసిద్ధిగాంచిన వారుగా ఉంటారు. ఎవరింట్లోనైనా మనిషి చనిపోతే పెళ్లికి బాజాలు మోగించినట్లుగా ఏడ్చేందుకు మనుషులు దొరుకుతారు. అంటే చనిపోయిన వారితో ఏ సంబంధం లేకపోయినా వారు వెక్కి వెక్కి ఏడుస్తారు. గుండెలు బాదుకుంటూ రోదిస్తుంటారు. ఎంత ఎక్కువ మంది ఏడ్చే వాళ్ళుంటే అంత ధనవంతులు అని కూడా అక్కడ ఉంటుంది. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. అంతెందుకు, మన దేశంలోనే అంటే మధ్యప్రదేశ్ లో శివపూరి జిల్లాలో ఓ నచ్చిన మహిళను ఆమె భర్తకు డబ్బులు ఇచ్చి అద్దెకు తెచ్చుకునే ఆచారం ఉంది. దీన్నే దడీచి పత్ర అని స్థానికులు వ్యవహరిస్తారు. షోరూమ్ లో బొమ్మలను నిలబెట్టిన ఈ భార్యల మార్కెట్ లో మహిళలను వరుసలో నిలబెట్టి మరీ అద్దెకిస్తారు. ఈ వ్యవహారానికి పూర్తి చట్టబద్ధత కూడా ఉంది. 10 రూపాయలు రెవెన్యూ స్టాంప్ పేపర్ మీద ఒప్పందం జరుగుతుంది. అద్దె సమయంలో సదరు స్త్రీకి ఏ అపకారం జరగకుండా చూడాల్సిన బాధ్యత అద్దెకు తీసుకున్న వ్యక్తులదిగా ఉంటుంది. ఆమెకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత అతడే వహిస్తాడు. అద్దెకు వెళుతున్న మహిళ మనోభావాలు ఇక్కడ లెక్కలోకి తీసుకోరు. పైగా అద్దెకు తీసుకుపోయేవాడు పెళ్లి కానివాడుగా ఉండాలి. అందంగా ఉండే మహిళకు అద్దె ఎక్కువగా ఉంటుంది. నెల నెల అద్దె నుంచి సంవత్సరానికి మొత్తానికి కూడా చెల్లించే సౌకర్యం ఉంది. అది ₹1,00,000 నుంచి 20 లక్షల రూపాయల వరకు ఉండటం విశేషం. ఈ సమయంలో సదరు మహిళ గర్భం దాల్చిన, జబ్బుతో మరణించిన అద్దెకు తీసుకున్న వ్యక్తి ఎలాంటి బాధ్యత వహించడు. ఇప్పుడిప్పుడే కొందరు స్త్రీలు ఈ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తున్నా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రారు. కట్టుబాట్లతో పాటు పేదరికం వల్ల మహిళలు ఈ దడీచ ప్రత సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. జానెడు పొట్ట నింపుకోవడానికి భర్తలు కూడా మనసును చంపుకుని భార్యలను అద్దెకిస్తున్నారు. దీంతో పోల్చుకుంటే జపాన్లో ఊబకాయాలను అద్దెకివ్వడం పెద్ద విచిత్రంలా కనిపించడం లేదు కదూ.